స్మార్ట్ సూపర్ సుందర్ నేమాన్ని వీక్షకులకు స్వాగతం. ఈరోజు తెల్లవారుజామున కర్నూలు జిల్లా కొద్ది దూరంలో కావేరీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సు యాక్సిడెంట్కి గురి కావడం, క్షణాల్లో మంటలు చెలరేయడం, 20 మంది మృతికి కారణం కావడం జరిగింది. ఇక ఎప్పుడూ కూడా ఈ ఉన్నతాధికారులు అందరూ, ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ అధికారులు, రేపటి నుంచి మాత్రం మళ్ళీ తనిఖీలు మొదలు పెడతారు. లేదా 2 నెంబర్లు 3 నెంబర్లతో ఎప్పుడు కూడా వాళ్ళు ఈ పండగల సమయాల్లో అప్పుడప్పుడు ముఖ్యంగా ఏదైనా ఒక లోపం బయటపడిన సందర్భంలో మాత్రం వాళ్ళు విపరీతమైన తనిఖీలు చేస్తూ ఉంటారు, పట్టుకుంటారు, చనాలా అంటారు, ఇవి అంటారు. కానీ ఇతర రోజుల్లో మరి ఆ రవాణా శాఖ ఏం చేస్తూ ఉంటుందో ఎవరికీ తెలియదు. వాళ్ళకి వీళ్ళకి ఉండే టైఅప్ ఏమో ఏమీ తెలియదు. ఇప్పుడు గతంలో కూడా కొన్ని జరిగాయి. అనంతపురంలో ఒక బస్సు దగ్ధం ఘటన జరిగింది, పాలెంలోని ఒకటి జరిగింది, షిరిడీకి వెళ్ళేటువంటి టైంలో 43 మంది పైగా చనిపోయారు. ఇలాంటి ఘటన జరిగి ఇలా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ దాని నివారణ చర్యలు సరైనవి ఇంకా తీసుకోవడం లేదు ప్రభుత్వాలు. మనం అన్ని రకాలుగానే ముందుంటున్నాం, అన్ని టెక్నాలజీ పరంగా అన్నిటిలోనూ ముందు ఉంటున్నాం. కానీ ఇటువంటివి వచ్చినప్పుడు మనకి ఎక్కడా కూడా ఇలాంటి ప్రమాదాల నివారణ చాలా కష్టం అవుతుందన్నమాట. ప్రమాదాలు రైల్లోనూ జరుగుతాయి, వీటిలోనూ జరుగుతాయి. కానీ వాటిల్లో జరిగే ప్రమాదాల సంఖ్య కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ బస్సులు అనేటువంటి వాటిలో ఎక్కువ జరుగుతుంది. ఈ రవాణా శాఖ అధికారులు ఈ సందర్భంలో కాకుండా ప్రతి 2-3 నెలలకో ఒకసారి బస్సులన్నింటినీ తనిఖీ చేయడం, వాళ్ళ కరెక్ట్గా అకార్డింగ్ టు సర్వీస్ రిజిస్టర్ ప్రకారం అంతా నడుస్తుందా లేదా. యాక్చువల్గా ఈ బస్సులు అసలు స్టేజ్ క్యారియర్లుగా తిరగడానికి వీల్లేదు అంటారా. మన ఆర్టీసీ బస్సుల్లాగా ఇక్కడి నుంచి బయలుదేరి విజయవాడ వెళ్తుంటే మధ్యలో కోదాడో ఇంకోటో ఆగుతూ ఉంటుంది. అఫ్కోర్స్ బైపాసులు వచ్చి అన్ని చోట్లకి అన్ని బస్సులు వెళ్ళటం లేదు ఇప్పుడు. కానీ అవి స్టేజ్ క్యారియర్లు. ఈ ప్రైవేట్ బస్సులన్నీ కూడా కేవలం ఒక ప్రాంతం నుంచి 2వ ప్రాంతం వరకు మాత్రమే ప్రయాణించాలి. దానికి ఉన్న పర్మిట్ అలాంటిది. కానీ వాళ్ళు ఎన్నో రకాలు మాయాలు చేస్తారు. వీళ్ళు ఏమైనా అధికారులు కొంచెం కఠినంగా ప్రవర్తిస్తేనేమో కోర్టులు పడతారు. ప్లస్ యాక్చువల్గా ఇది ఏదైతే ఈ రవాణా శాఖకు సంబంధించింది ఇది ఉందో ట్రాన్స్పోర్టు, ఇది ఒక మాఫియా. మనం అనుకుంటాం ఇప్పుడు కావేరీ అనేటువంటిది ఏదైతే ఉందో వేమూరి కావేరీ ఏదో ఉంది వాళ్ళది. కావేరీలో ఉన్నటువంటి 3 పార్ట్నర్స్ విడిపోవడం వల్ల ఇలా పేరు కొంచెం మార్చుకున్నారు. ఏదైతే ఈ బస్సు నడుస్తుందో ఈయనకే పర్టికులర్గా 143 బస్సులు ఉన్నాయట. 143 బస్సులు. మీరు చాలామంది ఫస్ట్లో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ముందు న్యూస్ అన్నీ కూడా వాళ్ళు రేటింగ్ కోసం దానికోసం రకరకాలుగా ఇచ్చిస్తూ ఉంటారు. కానీ అలా ఇవ్వకూడదు. అది ముందు ఒరిస్సాదే అని చెప్తున్నారు. దాని మీద డీడీ ఉంది. డీడీ అంటే డయ్యూ డామన్. మనం చిన్నప్పుడు చదువుకున్నాం. గోవా డయ్యూ డామన్ అని కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించింది అన్నమాట. ఇది అక్కడ రిజిస్ట్రేషన్ అయింది. నిజానికి ఈ బస్సులు అందుకు అక్కడ రిజిస్ట్రేషన్ అవుతాయి అంటే అక్కడ వీటికి ట్యాక్స్ చాలా తక్కువ ఉంటుంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ ఒకటి, అక్కడ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఇలాంటివన్నీ ఇస్తుంటారు. కొన్ని ఉత్తరాఖండ్ ఇలాంటి చోట్ల వీటిని తీసుకుని వచ్చి ఇక్కడ నడుపుతారు. రిజిస్ట్రేషన్ అక్కడ చేస్తారు, ఇక్కడ నడుపుతూ ఉంటారు. ఇక్కడ హైదరాబాద్ టు బెంగళూరు వెళుతున్నటువంటి ఈ బస్సు సరే ప్రమాదం జరుగుతున్నాయి అనుకోండి, అయినప్పటికీ వాటికి రెమెడీస్ ఏమీ కనిపించట్లేదు. తెల్లవారుజామున అయింది అనుకుంటున్నారు కాబట్టి ముఖ్యంగా ఆ డ్రైవర్ పారిపోయాడు అన్న దాని ప్రకారం ఇందులో డ్రైవర్ తప్పిదమే స్పష్టంగా కనిపిస్తుంది. ఒక బైక్ను ఢీకొట్టాడు. అది ట్రావెల్లో ఆ బస్సు చాలా పెద్దగా ఉండడం, ఆ బస్సు కిందకి ఆ మోటార్ సైకిల్ వెళ్ళి మంట రావడం, పేలుడు జరగడం, ఇది ప్రమాదం అన్నమాట. నేను ఇక్కడ ముందు ఈ వీడియో దీంట్లోనే రవాణా శాఖ అధికారులు మేల్కొనాలి.
ప్రతి 2, 3 నెలలకు దాని ఫిట్‌నెస్ అది పరీక్ష చేస్తూ ఉండాలి. ముందు దీనికి ఫిట్‌నెస్ లేదని, అదని, ఇదని అన్నారు. కానీ అన్నీ ఉన్నాయి దీనికి. కానీ ఉన్నా అక్కడ జరుగుతున్నటువంటి ఇంకా ఏ రకమైన నిర్లక్ష్యాలున్నాడు, ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ వాళ్ళకి దాని గురించి తెలుస్తుంది. దాని నియమ నిబంధనలు వాళ్ళకే తెలుస్తాయి. వాళ్ళే దీన్ని నిలుపుదల చేయగలుగుతారు. వాళ్ళు 2, 3 నెలలు కనీసం హైదరాబాద్ నుంచి వెళ్ళే ట్రావెల్ బస్సులని అన్నిటినీ కూడా తనిఖీ చేస్తూ ఉండాలి. ఎందుకంటే బోల్డ్ బస్సులుంటాయి. ఇది జరిగిన వెంటనే రేపటి నుంచి మొదలు పెడతారు. మళ్ళీ చెకింగ్స్ కానీ, లేదా వాళ్ళు బస్సుల్ని నగర శివారులో ఆపి మళ్ళీ కొన్నాళ్ళు 10 రోజులు ఈ ఘటన మర్చిపోయేదాకా. తర్వాత మళ్ళీ మామూలే. మళ్ళీ ఇంకో ఘటన జరిగితే తప్ప మన అధికారులు ఎవరు స్పందించరు. ఇలాగే ఉంటున్నాయి మనకి మన ఏది అధికారుల తీరు ఇలాగే ఉంటుంది. దీంట్లో ఉండేటువంటి అదే పరిస్థితి అన్నమాట. కాబట్టి మనం అధికారులు ఏదో జరిగితే తర్వాత స్పందించడం కాదు, ముందే స్పందించి జాగ్రత్తలు తీసుకుని, లేదా వాళ్ళు ఒకవేళ దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తప్పైతే దాన్ని సీజ్ చేసి పక్కన పెట్టి, నువ్వు మళ్ళీ దీన్ని రీడిజైనింగ్ చేయించే వరకు నువ్వు తిప్పకూడదు అని చెప్పి దానికి ఆ నెంబర్స్ని బ్లాక్లో పెట్టి చేస్తూ ఉండాలి. ఇలా చేసినప్పుడే వాళ్ళలో మార్పు వస్తుంది. అయినా నేను చెప్పాను కదా, ఇది పెద్ద మాఫియా అని. ఈ మాఫియా వెనుక పెద్ద పెద్ద బడా నేతల హస్తం కూడా ఉంటుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది మనకి ఏదైతే మెడికల్ మాఫియా ఎంత పెద్దదో అంతకంటే పెద్దదే అని చెప్పొచ్చు ఇది కూడా, రవాణా శాఖ. ఎందుకంటే మీరు మనం గవర్నమెంట్లో మనం చూస్తున్నాం, ఈ ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అనేటువంటివి కాకుండా ప్రైవేట్లో ఎన్నో సర్వీసులు ఉన్నాయి. మన ఇక్కడి నుంచి వెళ్ళేటువంటివి ఎన్నో రకాలైనటువంటి సర్వీసులు ప్రైవేట్ ఉన్నాయి. ఈ ముంబై లాంటి జబ్బార్ ట్రావెల్స్, శర్మ ట్రావెల్స్ అని ముంబై, పూణే ఇలాంటివన్నీ రాత్రి వెళుతూ ఉంటాయి. అలాంటి వాటిలో కూడా ఎన్నో ఉన్నాయి. ఈ ట్రావెల్ అనేటువంటి చాలా పెద్దది. కాబట్టి అధికారులు నిర్లక్ష్యం వహించకుండా ఎక్కువగా వీటి మీద దృష్టి పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. వీళ్ళు ఏ రకమైన ప్రలోభాలకి లొంగకుండా ఎప్పుడు ఈ రవాణా శాఖ సంబంధించినటువంటి వ్యక్తులు చేయాలి. నిజానికి చెప్తున్నాను కదా, రకరకాలైనటువంటి ఉల్లంఘనలు జరుగుతూ ఉంటాయి. వీళ్ళు చూసి చూడనట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటి ప్రమాదాలు, ఒక ప్రమాదం జరిగాక తర్వాత వాళ్ళు మళ్ళీ కొన్నాళ్ళు అయితే తీసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ మామూలే, మామూలే. ఇదే ఈరోజు నీకు చెప్పాలనుకున్న అంశం.